బడ్జెట్ అంశమే ప్రధాన వార్త. వికసిత భారత్ లక్ష్యం, వృద్ధికి ఊతం, స్వల్పకాలిక దీర్ఘకాల లక్ష్యాల దిశలో కేంద్ర బడ్జెట్. తొలిసారి 50 లక్షల కోట్లు దాటిన నిర్మలమ్మ పద్దు. పరిమితుల మధ్యనే అందరినీ మెప్పించే యత్నం. 60 ఏళ్లు దాటిన వారికి బ్యాంకు వడ్డీ పైన పన్ను మినహాయింపు. ఎన్నికలు జరగబోయే బీహార్కు పెద్దపీట. ఎందుకంటే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ కొంచెం పనిచేసినట్టు కనబడాలి. ప్రపంచవ్యాప్త ఆర్థిక సవాళ్లు, అన్ని వర్గాల ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఆకాంక్షలు, స్వయాన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదే పదే చెబుతున్న వికసిత భారత్ లక్ష్యాలు, అధికార ఎన్డీఏ కూటమి మిత్రపక్షాల వినతులు, ఇన్నింటి మధ్య కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒడుపుగా వ్యవహరించారు. వేతన జీవుల్లో ఎక్కువ మంది ఆదాయ పన్ను భారంతో సతమతమవుతూ ఉండడంతో ఎట్టకేలకు వారికి ఊరటనిచ్చారు. ఒక ఆర్థిక సంవత్సరంలో 12 లక్షల వరకు ఆదాయాన్ని ఆర్జించే వారికి పన్ను భారం లేకుండా చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 50,65,000 కోట్ల అంచనాలతో శనివారం లోక్సభలో ఈ భారీ బడ్జెట్ని సమర్పించారు. ప్రపంచవ్యాప్త అనిశ్చితి నేపథ్యంలో నెమ్మదించిన ఆర్థిక రథాన్ని పరుగులు తీయించడానికి ఈసారి అనేక ప్రతిపాదనలు చేశారు. రక్షణ రంగానికి సముచిత కేటాయింపులు, అన్నదాతలకు 6 పథకాలు ప్రకటిస్తూనే దీర్ఘకాల వ్యాధులకు అవసరమయ్యే కొన్ని ఔషధాలకు పన్నులు మినహాయించారు. ఈ లాంగ్ టర్మ్ డిసీజెస్ ఏవైతే ఉంటాయో, క్యాన్సర్ ఇట్లాంటి వాటి టాబ్లెట్స్ మీద ఉన్న ట్యాక్సెస్ని మినహాయించినట. కొత్తగా 75,000 మెడికల్ సీట్లు, కిసాన్ క్రెడిట్ కార్డులు, విద్యారంగంలో కృత్రిమ మేధా వినియోగం, బీమా రంగంలో విదేశీ పెట్టుబడుల పరిమితి పెంపు, వృద్ధులకు వచ్చే బ్యాంకు వడ్డీ పైన పన్ను మినహాయింపు పెంచడం, లిథియం అయాన్ బ్యాటరీలకు ప్రోత్సాహకాలు వంటివి ఈ బడ్జెట్లో ఉన్నాయి. జీడీపీలో 4.4% ఆర్థిక ద్రవ్య లోటు పరిమితం అవుతుందని ప్రభుత్వం అంచనా. ఇట్లా ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. స్వల్పకాల లక్ష్యం కింద ఈ నెలలో జరగబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపైన దృష్టి పెట్టిరట. ఎందుకంటే చాలా కీలకమైన ఎలక్షన్ బీజేపీకి. మధ్యతరగతి వేతన జీవులకు ఆదాయ పన్ను మినహాయింపులు ప్రకటించడం దేశ రాజధానిలో బీజేపీకి అనుకూల వాతావరణాన్ని కల్పించే అంశం. బీహార్కు విభిన్న ప్రాజెక్టులు ప్రకటించడం వెనుక ఈ ఏడాది చివరిలో జరిగే ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల దృష్టికోణం ఉందన్న విషయం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. దీర్ఘకాల లక్ష్యాలైన ఆర్థిక సంఘటితత్వం, ఉద్యోగాల కల్పన, వృద్ధి రేటుకు ఊతమిచ్చేందుకు వీలుగా డిమాండ్ను పెంచేందుకు భిన్నమైన నిర్ణయాలు ప్రకటించారు. పన్ను వసూళ్లు బాగుండడంతో గత ఏడాది లక్ష్యంగా నిర్దేశించుకున్న 4.9% ఆర్థిక లోటు 4.8%కి పరిమితమైంది. ఆ ధైర్యంతోనే ఇప్పుడు ఆర్థిక మంత్రి 1,00,000 కోట్ల ఆదాయాన్ని నష్టపోవడానికి సిద్ధమై మధ్యతరగతి వారికి వ్యక్తిగత ఆదాయపు పన్ను మినహాయింపు పరిధిని పెంచగలిగారు. ప్రజల చేతిలో కొంత డబ్బులుంటే వినిమయం ఊపందుకొని దేశీయంగా పెట్టుబడులు పెరిగి కొత్తగా ఉపాధి కల్పనకు దారి తీస్తుందన్నది ఆమె ప్రణాళిక. దీనివల్ల నిర్మలా సీతారామన్ బడ్జెట్కు సాధారణ ప్రజల నుంచి ఇదివరకు ఎన్నడూ లేనంత సానుకూలత కనిపించిందట. సో అన్నిట్లోకెల్లా ఇప్పుడు అందరూ మాట్లాడుకున్నది ఏంటంటే 12 lakhs ఎవరైతే వార్షిక ఆదాయం ఉన్న వాళ్ళకి నో ట్యాక్స్. ఇదే నిన్నటి బడ్జెట్లో ఒక మౌలికమైన బిగ్ డెసిషన్గా మనం చెప్పొచ్చు. ఇక మిగతావన్నీ పెద్దగా పాత బడ్జెట్కి కొత్త బడ్జెట్కి ఇప్పుడు ప్రవేశపెట్టిన బడ్జెట్ వల్ల దేశ ప్రజల భవిష్యత్తు రాబోయే సంవత్సర కాలం మారిపోతుందని అనేంత సినిమా ఏం లేదు అక్కడ. యాజ్ ఇట్ ఈజ్గా ఒక్కొక్క రంగానికి ఒక్కొక్క రకమైన కేటాయింపులు జరిపిరు. ఎప్పుడు ఇది వస్తుంది? విద్య మీద, వైద్యం మీద, అండ్ దాంతోపాటుగా వ్యవసాయం మీద, ఉపాధి మీద, ఈ 4 రంగాల మీద ఎప్పుడైతే ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తారో అప్పుడు ప్రజల దగ్గర డబ్బులు ఉంటాయి. వీళ్ళు అంటున్నారు కదా, ప్రజల చేతిలో కొంత డబ్బులు ఉంటే వినిమయం ఊపందుకొని దేశీయంగా పెట్టుబడులు పెరిగి కొత్తగా ఉపాధి కల్పనకు దారి తీస్తుందన్నది లక్ష్యం అని అంటున్నారు కదా. ఎప్పుడు అది సాధ్యమవుతుంది? మీరు ఏవైతే ఈ 4 అంశాల్లో ప్రజలకి, ఇప్పుడు రైతులు గొడవ చేస్తున్నారు, మాకు గిట్టుబాటు ధర కావాలి, మద్దతు ధరకి చట్టబద్ధత కల్పించాలి అని, ఆ పని చేయాలి. విద్య, వైద్యం, తెలంగాణ కాదు టోటల్గా దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు ప్రభుత్వ హాస్పిటళ్ళకి వెళ్ళి వైద్యం చేయించుకునే పరిస్థితి ఉన్నదా? తమ పిల్లలని ప్రైవేట్కి కాకుండా గవర్నమెంట్ స్కూళ్ళకు పంపి మంచి ప్రయోజకులు చేసే అవకాశం కనిపిస్తున్నదా? ఎక్కువ డబ్బులు ఈ రంగాల్లోనే ఎక్కువగా జనం ఖర్చు పెడుతున్నారు. ఈ 4 రంగాల మీద మీరు ఎప్పుడైతే దృష్టి కేంద్రీకరిస్తారో, ఇవన్నీ దీర్ఘకాలికమైన, స్వల్పకాలికమైన, దీర్ఘకాలికమైన అంశాలు. అప్పుడు ప్రజల చేతిలో డబ్బు మిగులుతుంది, ఆ డబ్బు రొటేట్ అవుతుంది, ఆ డబ్బు ఇంకొక రంగం వైపు ప్రజలు దృష్టి మళ్లించడానికి అవకాశం ఉంటుంది. అంటే
పెట్టుబడుల కింద పెట్టడానికి అవకాశం ఉంటుంది, దేశం అభివృద్ధి చెందుతుంది. ఆ 4 అంశాల మీద మీరు దృష్టి కేంద్రీకరించకుండా ఏం చేసినా అది సాధ్యం కాదు. చలో, వికసిత భారతదేశంలో పేదరికం ఉండదు, నాణ్యమైన విద్య వైద్యం అందుబాటులో ఉంటాయి, ప్రతి ఒక్కరిని సమ్మిళిత అభివృద్ధి పథకంలోకి తీసుకెళ్తాం, ఆర్థిక వ్యవస్థలోని ప్రతి అంశాన్ని స్పృశించేలా బడ్జెట్ రూపొందించాం అని నిర్మలా సీతారామన్ చెప్తున్నారు. మోదీ ఏమంటున్నారు? 140 కోట్ల మంది ప్రజల ఆశలు నెరవేర్చే పద్దు ఇది. దేశ అభివృద్ధి ప్రయాణంలో ఈ బడ్జెట్ ఒక ముఖ్యమైన మైలురాయి. ఇది 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలు నెరవేరుస్తుంది. దేశాన్ని వికసిత భారత్ వైపుగా తీసుకెళ్లగలిగే యువతకు అనేక రంగాల్లో అవకాశాలు కల్పిస్తుంది. బడ్జెట్లు సాధారణంగా ఖజానా నింపడం పైన దృష్టి సారిస్తాయి. ఈ బడ్జెట్ ప్రజల జేబులు నింపేందుకు పొదుపు పెట్టుబడులు పెంచి వృద్ధికి దోహదం చేస్తుందట. తెలంగాణ పైన తీవ్ర వివక్ష. ఉప ముఖ్యమంత్రి భట్టి మండిపాటు. బీజేపీని రాష్ట్ర ప్రజలు క్షమించారు. ఉత్తమ్ శ్రీధర్ బాబు నిరసనగా నేడు పీసీసీ ధర్నాలు. వీళ్ళేమంటున్నారు? అసలు రాష్ట్రానికి ఏమి ఇవ్వలేదు, దేనికోసమని. మొత్తం బడ్జెట్ ఎంత? మొత్తం బడ్జెట్ 50,65,345 కోట్లు. ఇందులో రెవెన్యూ వసూళ్లు 34,20,409 కోట్లు. రెవెన్యూ ఖర్చు 39,44,255 కోట్లు. సో ఇంకా మనం లోపల పేజెస్లోకి వెళ్తే అసలు ఏం పెరుగుతుంది, ఏం తగ్గుతుంది? ఇగో వ్యవసాయానికి ముఖ్యంగా 1.7 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూర్చేలా ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన. వ్యవసాయ ఉత్పాదకత తక్కువగా ఉన్న 100 జిల్లాల్లో ఇది అమలు చేస్తారట. గరిష్టంగా 5 లక్షల రుణ పరిమితితో కిసాన్ క్రెడిట్ కార్డులు ఇస్తారట. రైతులకి క్రెడిట్ కార్డులు ఇస్తారట. గరిష్టంగా 5 lakhs ఆ క్రెడిట్ కార్డ్ పరిమితి, మళ్ళీ డబ్బులు కట్టుకోవాలి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు జీడిపిలో 4.8% ఉంటుందని అంచనా. 2026 ఆర్థిక సంవత్సరానికి దీన్ని 4.4% కట్టడి చేయాలన్న లక్ష్యం నిర్దేశం. లాస్ట్ ఇయర్ 4.9 ఉండే. సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలకు రుణాలు అందించే, అంటే అప్పులు ఇచ్చే ఆర్థిక సంస్థలకు ఇచ్చే క్రెడిట్ గ్యారంటీ మొత్తం 5 కోట్ల నుంచి 10 కోట్లకు పెంచిరట. దానివల్ల ఎవరైనా చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకున్న వాళ్ళకి అప్పులు వస్తాయన్నది వీళ్ళ ఆలోచన. వచ్చే 5 సంవత్సరాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో 50,000 అటల్ టింకరింగ్ ప్రయోగశాలల ఏర్పాటు. 500 కోట్ల ఖర్చుతో విద్యారంగంలో కృత్రిమ మేధ ఉత్కృష్ట కేంద్రాలు. ఇప్పుడు ఉన్న స్కూల్లే చక్కగలేవు. ఇప్పుడు వీళ్ళు అట్లే ఉన్నారు, వాళ్ళు అట్లే ఉన్నారు. స్కూళ్ళు బాగాలేవు, కొత్త స్కూళ్ళు లేవు, స్కూళ్ళు మూసేస్తున్నారు. సో ఇట్లా కొన్ని కీలకమైన అంశాలు కనిపిస్తూ ఉన్నాయి. జై కిసాన్, రైతులపైన వరాల జల్లు, 6 కొత్త పథకాల ప్రకటన, కిసాన్ క్రెడిట్ కార్డు రుణ పరిమితి 5 లక్షలకు పెంపు. సో ఈ క్రెడిట్ కార్డు తీసుకున్న వాళ్ళు 5 లక్షల వరకు క్రెడిట్ కార్డు ద్వారా డబ్బులు డ్రా చేసుకునే అవకాశం ఉంటుందట. తల్లి పిల్లలు భద్రం, 3,707 కోట్ల అదనపు కేటాయింపులట. 5 లక్షల మందికి 2 కోట్ల చొప్పున అప్పులు. మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖకు ఈసారి బడ్జెట్లో కేటాయింపులు పెంచిరట. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సవరించిన అంచనాల ప్రకారం 23,182 కోట్లు వీరికి ఇస్తే, ఇప్పుడు అంటే 2025-26 సంవత్సరానికి 26,889 కోట్లు ఇచ్చిరట. అంటే అదనంగా పోయిన సంవత్సరంతో కంపేర్ చేస్తే 3,707 కోట్లు అదనంగా ఇచ్చారు. పౌష్టికాహార లోపాన్ని అధిగమించి చిన్నారుల సంరక్షణను బలోపేతం చేసేందుకు ఈ నిధులను వినియోగిస్తారట. 8 కోట్ల మంది పిల్లలకు పౌష్టికాహారం అందడానికి, కోట్ల మంది గర్భిణీ స్త్రీలు బాలింతలకు, 20 లక్షల మంది కిషోరప్రాయ బాలికలకు ఈ పథకం కింద ప్రయోజనం లభించబోతున్నది. ఎందుకంటే ఇవాళ గర్భిణీ స్త్రీలు ఎక్కువగా గ్రామాల్లో, ఏజెన్సీ ఏరియాల్లో రక్తహీనతతో బాధపడుతున్నారు. పిల్లలు పౌష్టికాహారం లేక చనిపోతున్నారు, రకరకాల వ్యాధుల బారిన పడుతున్నారు. ఇది చాలా పెద్ద విషయం దేశంలో. మరి ఇప్పుడు వీళ్ళు చెప్పిన దాంతో మొత్తం పరిస్థితి మారుతుందా అంటే అంత సినిమా లేదు. ఇక అప్పుల సంగతి వస్తే 192% అప్పు పెరిగిందట.
గత 10 సంవత్సరాల్లో 62 లక్షల కోట్ల నుంచి 180 లక్షల కోట్లకు పెరిగింది అప్పు. ఎవరెస్ట్ శిఖరం అవుతుంది. రాష్ట్రంలో అట్లే పాడైంది, దేశంలో కూడా అట్లే ఉన్నది. అప్పు 62 లక్షల కోట్ల నుంచి 180 లక్షల కోట్లకు పెరిగిందట. కేంద్రం పైన అప్పుల భారం 2026 మార్చి 31 నాటికి 196,78,772 కోట్లకు చేరుతుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. అంటే దాదాపు 200 లక్షల కోట్లు అవుతుంది. ఎప్పుడు 2026 మార్చి 31 నాటికి. వీళ్ళు వేసుకున్న అంచనాకి ఇంకా పెరుగుతుంది ఖచ్చితంగా. ఇందులో 190 లక్షల కోట్లు దేశీయ, మిగతా 6,63,920 కోట్లు విదేశీ అప్పులట. 2025 మార్చి 31 నాటికి 181 లక్షల కోట్లు కాబోతున్నది. 2015 మార్చి 31 నాటికి ఈ దేశంలో అప్పు 62 లక్షల కోట్లు ఉన్నది. ఇక 10 సంవత్సరాల్లో అప్పుల భారం 192% పెరిగింది. అయితే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాత్రం కేంద్ర ప్రభుత్వ అప్పులు ఏటా తగ్గుముఖం పడుతున్నట్టుగా తెలిపిరట. ఏడా తగ్గలేదే, పెరిగినాయి కదా. 192% పెరిగినాయి, అంటే 200% పెరిగినాయి అప్పులు. ఇగో మనకు రూపాయి ఎట్లా వస్తున్నది, రూపాయి ఎట్లా పోతున్నది. బడ్జెట్లో వీళ్ళు చెప్పింది ఏంటంటే ఆదాయ పన్ను ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని, అప్పుల ద్వారా ఆదాయం వస్తుందని, పన్నేతర రాబడి ద్వారా ఆదాయం వస్తుందని, రుణేతర మూలధన రాబడి, కస్టమ్స్ సుంకాలు, కార్పొరేట్ పన్ను, జిఎస్టీ, ఇతర పన్నుల ద్వారా, కేంద్ర ఎక్సైజ్ ట్యాక్స్ల ద్వారా డబ్బులు వస్తాయన్నది వీళ్ళు చెప్తున్నారు. ఇక రూపాయి బయటికి ఎట్లా పోతున్నది అంటే పెన్షన్లు పోతున్నాయి, వడ్డీ చెల్లింపులు పోతున్నాయి, కేంద్ర రంగ పథకాలు పోతున్నాయి, రాయితీలు పోతున్నాయి, రక్షణ రంగానికి పోతున్నాయి, పన్నులు ట్యాక్సుల్లో రాష్ట్రాల వాటా పోతున్నది, ఆర్థిక సంఘం బదిలీలు, ఇతర బదిలీలు, కేంద్ర ప్రయోజిత పథకాలు, ఇక వేరే ఖర్చులు, ఇట్లా వస్తున్న డబ్బులు అట్లా పోతున్నాయట. సో నిన్న బడ్జెట్లో చెప్పిన లెక్క ఇది. ఓవరాల్గా మనకు కనిపిస్తున్నది. ఇంకా కొత్త అంశాలు ఏమున్నాయంటే ఇందులో ఈ గిగ్ వర్కర్లు ఎవరైతే ఉన్నారో, ఎవరు ఈ స్విగ్గీ కానీ, జొమాటో కానీ, ఈ ఊబర్, ఓలా, ఈ కార్మికులు ఎవరైతే ఈ వర్కర్స్ ఉన్నారో వాళ్ళకి గుర్తింపు కార్డులు ఇస్తామని చెప్తున్నారు. ఈ శ్రమ్ పోర్టల్లో వారి పేర్లు నమోదు చేస్తారట. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ద్వారా వాళ్ళకి ఆరోగ్య బీమా కల్పిస్తారట. ఇది ఖచ్చితంగా చేయాలి, ఎందుకంటే కొన్ని లక్షలాది మంది కార్మికులు ఈ రంగంలో పనిచేస్తున్నారు. చిన్న కార్మికులు రోజుకి 500-600 రూపాయలతో బాగా రాబడితో వాళ్ళ జీవితాలు గడుస్తూ ఉన్నాయి. పేద ప్రజలు వీళ్ళంతా వాళ్ళు ఎక్కువగా అనారోగ్యం బారిన పడుతుంటారు. ఎందుకంటే పొల్యూషన్కి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంటారు. వాళ్ళు ఈ 2 వీలర్స్ మీద ప్రయాణం చేసి దీంట్లో ఎక్కువ అనారోగ్యం బారిన పడుతుంటారు. వాళ్ళకి ఆరోగ్య బీమా కల్పిస్తున్నారట. దాంతోపాటు ఇన్సూరెన్స్ రంగంలో, బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితి 74% నుంచి 100%కి పెంచారు. ప్రీమియం మొత్తం భారత్లోనే ఉంచే సంస్థలకే ఈ వెసులుబాటు కల్పించారట. నిధుల కొరతతో నిలిచిపోయిన 1,00,000 గృహాల నిర్మాణాన్ని సత్వరమే పూర్తి చేసేందుకు 15,000 కోట్లతో ఒక నిధిని ఏర్పాటు చేసిరట. మీరు సమర్పించినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో ఏదైనా చేంజెస్ కావాలి అంటే గడువు ఇంతకుముందు 2 ఏళ్ళు ఉండేదట, ఇప్పుడు 4 ఏళ్ళకి పొడిగించిరట. 2 ఇయర్స్ది 4 ఇయర్స్ చేసిరట. వయోధికులకు నగదు డిపాజిట్ల పైన వచ్చే వడ్డీ ఆదాయం 1,00,000 వరకు పన్ను ఉండదు. ప్రస్తుతం ఈ పరిమితి 50,000 ఉందట. అంటే ఎవరైతే ఏజ్ బార్ అయిన వాళ్ళు డిపాజిట్లు చేస్తారో బ్యాంకుల్లో వాళ్ళ వడ్డీ ఆదాయము 1,00,000 వరకు ఉంటే దాని మీద పన్ను ఉండదు. ఇంతకుముందు ఏమో 50,000 వరకు ఉంటే పన్ను ఉండేదట, ట్యాక్స్ పడేది. ఏడాదికి 6 లక్షల లోపు అద్దెకు ఆదాయ పన్ను నుంచి మినహాయింపు. ప్రస్తుతం ఈ పరిమితి 2,40,000 ఉందట. సో రెంట్ కట్టే వాళ్ళకి ఇట్లా కొన్ని కీలకమైన నిర్ణయాలు నిన్నటి దాంట్లో కనిపిస్తూ ఉన్నాయి. వైద్య రంగానికి నిధుల చికిత్స 99,000 కోట్ల కేటాయింపు, నిరుడి కన్నా 11% ఎక్కువ. మెడికల్ సీట్లు 10,000 పెంచిరట. జిల్లా ఆసుపత్రుల్లో డే కేర్, క్యాన్సర్ చికిత్సా కేంద్రాలు ఇప్పుడు పోయినసారి బడ్జెట్ కంటే ఈసారి 11% పెరిగిందట. సరిపోదు, ఇవన్నీ సరిపోయే అవకాశం లేదు. దేశంలో వైద్యం అన్నది పేదోడికి అసలు అందని ఒక ఇదిలా మారిపోయింది. ఏదైనా పెద్ద రోగం వచ్చిందంటే ఖతం, గవర్నమెంట్ హాస్పిటల్ పోవాలి, బతికితే బతికిడు, లేకపోతే అట్నుంచి అటే శ్మశానానికి. ఇది ఇంతకు మించిన కీలకమైన రంగం ఇంకొకటి లేదండి. విద్యా వైద్యానికి మించిన కీలక రంగం ఇంకొకటి లేదు. ఇంకా ఇట్లా ఇక ఈసారి కూడా జనగణన లేనట్టే అట.
కేంద్ర హోంశాఖకు స్వల్ప పెరుగుదల, ఈ క్రతువుకు నామమాత్రపు కేటాయింపులే అట. జనగణన లేదు, కులగణన అయితే అసలు వాళ్ళ ఉద్దేశమే లేదు. అసలు ఏమేం ధరలు తగ్గుతాయి, ఏమేం ధరలు పెరుగుతాయి? ధరలు పెరిగేవి దిగుమతి చేసుకున్న ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ డిస్ప్లేలు పెరుగుతాయట. దిగుమతి చేసుకున్న కొన్ని రకాల అల్లిక వస్త్రాల రేట్లు పెరుగుతాయట. ఇది ప్రజలకు, సామాన్య ప్రజలకు సంబంధం లేని విషయాలు. ఇక తగ్గే ధరలు ఏమున్నాయంటే దిగుమతి చేసుకున్న మోటార్ సైకిళ్ళు, ఏది టూ వీలర్లు, 10 నుంచి లేదా 10 మంది లేదా అంతకంటే ఎక్కువ మందిని రవాణా చేసే సామర్థ్యం ఉన్న దిగుమతి చేసుకున్న వాహనాలు, వాటి మీద రేటు తగ్గుతుందట. దిగుమతి చేసుకున్న ప్రాణాధార ఔషధాలు, క్యాన్సర్ ఔషధాలు, ఈ దీర్ఘకాలిక వ్యాధుల మీద కొంత ట్యాక్సులు తగ్గిస్తున్నారు. ఆహారము అండ్ కూల్ డ్రింక్ పరిశ్రమల్లో వినియోగించే సింథటిక్ ఫ్లేవరింగ్ ఎసెన్స్లు, మిశ్రమాలట, ఆ ధరలు తగ్గుతాయట. క్యారియర్ గ్రేడ్ ఈథర్నెట్ స్విచ్లట, వాటి ధరలు కూడా తగ్గుతాయట. సో ఓవరాల్గా బడ్జెట్ సంబంధించిన ఏం హైలైట్ పాయింట్స్ ఉన్నాయన్నది మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఇగో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు 3,487 కోట్లట. పోయిన బడ్జెట్లో దాదాపుగా బడ్జెట్ కాకుండా మొత్తం దాదాపు ఒక 6,000 కోట్ల వరకు ఖర్చు పెట్టారు. 6,000 కోట్లు ఖర్చు పెట్టి 300 మందిని లేపవతల పడేసారు, చంపేశారు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక 4,000 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు. ఏది? మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో. ఇది ప్రజల కోసం పెట్టాలి, మరి దేనికోసం పెడుతున్నారు? 2026 మార్చి కల్లా దేశం నుంచి మావోయిస్టుల ముప్పును నిర్మూలించాలి అని కృతనిశ్చయంతో ఉన్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించిన నేపథ్యంలో ఈ కేటాయింపు ప్రాధాన్యం సంతరించుకుంది. అంటే పోలీసులకి, ఎన్కౌంటర్లకి అక్కడ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి దాదాపు 4,000 కోట్లు ఖర్చు పెడుతున్నారట. ఈ పద్దు నిరుడు 2,463 కోట్లుండే ఇంకా పెంచారు. ఎందుకంటే మొన్న అమిత్ షా చెప్పిండు కదా 2006 మార్చి 31 కల్లా మావోయిస్టులు లేకుండా చేస్తామని. అందులో భాగంగా ఈ నిధులు విడుదల చేశారు. దాంతోపాటు ఇగో వీధి వ్యాపారుల కోసం ఉద్దేశించిన పిఎం స్వానిధి పథకాన్ని ఉన్నతీకరిస్తున్నామని ఆర్థిక మంత్రి తెలిపారు. ఇక నుంచి బ్యాంకుల దగ్గర నుంచి లోన్లతో పాటు 30,000 పరిమితితో యూపీఐ లింక్డ్ క్రెడిట్ కార్డులను పొందవచ్చని, స్వానిధి పథకం ద్వారా ఇప్పటి వరకు 68 లక్షల మందికి లబ్ధి చేకూరిందని తెలిపారు. ఎవరైతే ఈ వీధి వ్యాపారులు, స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం ఈ క్రెడిట్ కార్డులు ఇస్తున్నారట. ఆల్రెడీ ఉన్నదట, దాన్ని ఇంకా పెంచిరట. సో క్యాన్సర్ బాధితులు ఎవరైతే క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళకు సంబంధించిన మెడిసిన్స్ మీద, దిగుమతి చేసుకునే మెడిసిన్స్ మీద ట్యాక్స్ని మినహాయించారు. ఏమేం మెడిసిన్ అన్నది ఇక్కడ మనం లిస్ట్ కూడా ఉన్నది ఆ ఫార్ములాకి సంబంధించి. ఈ మెడిసిన్స్ మీద ట్యాక్స్ ఉండదన్నమాట. ఎందుకంటే క్యాన్సర్ వచ్చింది అని అంటే ఇక మా లక్షలు జేబులో పెట్టుకోవాల్సిందే. లేదు మన దగ్గర పైసలు లేవు, భూములు లేవంటే చచ్చిపోవాల్సిందే. సో ఆ స్థాయిలోకి వెళ్ళిపోయింది. సో ఆ మెడిసిన్ ఖచ్చితంగా వాడాలి. సో కొనాలి అని అంటే పెద్ద ఎత్తున రేటు ఉన్నది. సో వాటి మీద ట్యాక్స్లను మినహాయించిరట. మంచి విషయం ఇది. ఒక్కసారి అడ్రస్ చెప్పినకి వేరే దగ్గరికి వెళ్ళి ఉంటారేమో. ఫోన్ చేసిన చూడు. సో నిన్న రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు, బుల్లెట్ గాయాలకు బ్యాండేడ్ చికిత్స చేసిరట. అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి వేళ దేశ ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ఒక నమూనా మార్పు అవసరం ఉన్నది. కానీ ఈ విషయంలో కేంద్రం వద్ద ఆలోచనలు కరువైనవి. ఈ బడ్జెట్ బుల్లెట్ గాయాలకు బ్యాండేడ్ చికిత్స లాంటిది అని రాహుల్ గాంధీ అంటున్నాడు. మల్లికార్జున ఖర్గే, ఇది మోసగించే ప్రయత్నం. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి సమస్యలతో దేశం సతమతమవుతుంటే బడ్జెట్ పైన ప్రశంసలు అందుకోవడంలో ప్రభుత్వం తీరిక లేకుండా ఉన్నది. ఈ పద్దు ప్రజలను మోసగించే యత్నమే. గత 10 ఏళ్లలో మోదీ సర్కార్ ఆదాయపు పన్ను రూపంలో మధ్యతరగతి వర్గాల నుంచి 54 లక్షల కోట్లు వసూలు చేసి ఇప్పుడు 12 లక్షల కోట్లు మాత్రమే ఇస్తున్నారని.